అందరూ కొత్త వాళ్ళు, యంగ్ బ్లడ్, ఎంతూజియాజంతో, ఉత్సాహంతో నిర్మించుకుని ఈ పండుగ చేసుకుంటూ తీస్తున్న ఈ సినిమా శ్రీ చిదంబరం గారు చాలా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా సరే, ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఏదో ఒక రోజు ఇట్లాగే కొత్తగా వచ్చినవాడు పుడుతూనే ఫస్ట్ మాత్రం ఎవరు సెలబ్రిటీ కాదు. సో నేను కూడా మీలో ఒకగా భావిస్తూ నేను ఇండస్ట్రీకి వచ్చింది పాట పాడదామని, ప్లేబ్యాక్ సింగర్గా సెటిల్ అవుదామని. కానీ వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎంత కష్టమైన విషయం తెలిసింది కాబట్టి నా రూట్ మార్చుకుని సంగీత దర్శకుడిగా నేను ఒక ఉపాధి వెతుక్కున్నాను. అయితే ఇప్పుడు ఈ సంవత్సరాలు అయిన తర్వాత నాకు 65 సంవత్సరాలు 64 సంవత్సరాలు అండి. ఇప్పుడు ఏంటంటే సంగీత దర్శకత్వం నా ఉపాధి అయితే, బ్రెడ్ అండ్ బటర్ అయితే, పాటలు పాడడం హాబీగా పెట్టుకున్నాను. సో వచ్చిన ప్రతి పాట నేను పాడను, ఆ పాట నచ్చాలి. వీరు నన్ను అప్రోచ్ అయినప్పుడు అందులో మెలోడీ నచ్చింది, సాహిత్యం నచ్చింది, అన్నిటికంటే ఆ సినిమా తాలూకు థీమ్ నచ్చింది, ఆ క్యారెక్టరైజేషన్ చెప్పారు. సో అన్ని పాటలు పెట్టుకుని పాటలు జరిగింది. ఈ మధ్య నేను చాలామందికి చెప్తున్న విషయం ఏంటంటే, మీకు నా దగ్గర వచ్చి ఔత్సాహికులకు చెప్పేది, మీకు నచ్చని ఏంటని అడుగుతారు. నచ్చని పాటలు, నచ్చని విషయాలు నాకు చెప్పండి అంటారు. ఎందుకంటే నచ్చని ఏంటో తెలిసినప్పుడే మీకు నచ్చిన దానికి క్రెడిబిలిటీ ఇస్తాం. ప్రతిదీ మాకు నచ్చిందండి, ప్రతిదీ బాగుందండి అంటే వాళ్ళకి ఒక క్యారెక్టర్ లేనట్టు, వాళ్ళకంటే ఒక టేస్ట్ లేనట్టు. సో నచ్చండి మనకి చెప్పేది ధైర్యంగా ఎవరంటే బిజినెస్ అసోసియేట్స్ కాదు, బయట వ్యక్తులు కాదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే మనకి ముఖం మీద చెప్తారు ఇది బాగోలేదు, ఇది బాగుంది అని చెప్పి. ఈ పాట రిలీజ్ అయిన 5 days 10 days అయిందా రిలీజ్? 10 days రిలీజ్ అయిన మర్నాటి నుంచి ఈరోజు మా చెల్లెలు పొద్దున్నీ పెట్టుకుని సుప్రభాత నాకు అరగ తీస్తుంటే నీకు నచ్చినప్పుడు అది క్రియేట్ చేసిన వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం అనేది అది ధర్మం అని చెప్పి. తన సినిమా ఫీల్డ్ కాదండి, తనకు సంబంధం లేదు, ఎవరితోనూ సంబంధం లేకపోయినా వినయ్కి నేను ఆ కాల్ చేయించి తనతో ఆ విషయం చెప్పించాను. సో అలా చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళతో కూడా ఒక సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేసిన వాళ్ళకి. సో నేను చేసే పని అది ప్రతిసారి మా చెల్లితో చెప్పించాను. ఇక ఏమంటే నేను ఈ సినిమాలో చిన్న పాట పాడాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ సాంగ్. రవి అండ్ చందు, ఆల్ ద బెస్ట్ యూ. వినయ్, ఆల్ ద బెస్ట్. ఆల్ ద టీమ్, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మంత్రం అడిగారు కదా, నవ్వేస్తూ బతికేసే. థ్యాంక్ యూ. నేను ఒక రికార్డింగ్ నుంచి వచ్చాను, నన్ను సపోర్ట్ చేయడానికి నేను వచ్చాక ఈ పాట నాకు నచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చాను నేను. సో మళ్ళీ నేను రికార్డింగ్ కంటిన్యూ చేయడానికి వెళ్ళాలి కాబట్టి క్షమించండి మంచిగా వెళ్ళిపోతున్నందుకు. ఆల్ ద బెస్ట్ టు టీమ్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ.